హాయ్ అండి, నా పేరు అలీ. ఈ వీడియో వచ్చేసి మన యూపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మైనారిటీలకి సంబంధించిన 2004 యాక్ట్ ఒకటి ఉన్నది, మద్రసా యాక్ట్ అని చెప్పి. ఆ యాక్ట్ని తొలగిస్తూ రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే ఫిబ్రవరి 15వ తేదీ, ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్ గురించి తీర్పు వచ్చిందో అది సుప్రీంకోర్టులో వచ్చింది. అదే రోజే అలహాబాద్ హైకోర్టులో ఫిబ్రవరి 15న ఈ జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఏమని 2004 ఏదైతే యాక్ట్ ఉన్నదో మద్రసా యాక్ట్, ఆ యాక్ట్కి రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అలహాబాద్ హైకోర్టు. అయితే అక్కడి నుండి అందులో చాలామంది వ్యక్తులు వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. మనకు మద్రసాలు వచ్చి యూపీ గవర్నమెంట్లో, యూపీ స్టేట్లో 16,500 మద్రసాలు ఏవైతే ఉన్నాయో దానికి రద్దు చేయడం జరిగింది. పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందులో 30 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఉన్నారు, 10,000కు పైగా టీచర్స్ ఉన్నారు. ఇంతమంది వ్యక్తులకి ఒకసారిగా రద్దు చేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడి నుండి బయట వచ్చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను ఈ వీడియోని అప్పుడే షూట్ చేయాల్సి ఉండింది. నేను వీడియో కొద్దిగా లేట్గా మొత్తం చూసుకొని చేద్దామని చెప్పి ఆగడం ద్వారా ఇప్పుడు ఏప్రిల్ 7వ తేదీన సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించి స్టాప్ చేసి జూన్ నెలకి వాయిదా వేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందో వాళ్ళకి మొటిక్కాయలు కొడుతూ దీన్ని స్టాప్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇదే సుప్రీంకోర్టు ద్వారా మీరు ఎలా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎలా దీన్ని ఒక వర్గం కింద తీసుకొని వచ్చి తొలగిస్తున్నారు, ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సుప్రీంకోర్టు ద్వారా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఒక బెంచ్, 3 జడ్జిలు, జస్టిస్ సిజే చంద్రచూడ్ గారు కూడా ఉన్నారు, అలాగే ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఒక బెంచ్ కూర్చొని ఈ బిల్లుకి ఆపడం జరిగింది. దీని ద్వారా మనము ఏమర్థం చేసుకోవాలంటే, మనకు హైకోర్టులో మనకు గెలవలేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఒక మార్గం అయితే ఇక్కడ మనకు కనబడిస్తుంది, క్లియర్గా కనబడిస్తుంది. మనకు న్యాయ వ్యవస్థ అనేది ఇంకా బతుకుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. హైకోర్టు వచ్చి మనకు తీర్పు ఎలా ఇచ్చిందంటే, ఆ 2004 యాక్ట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అది స్టాప్ చేస్తూ రద్దు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అదే సుప్రీంకోర్టు వాళ్ళకు ముటిక్కాయలు వేస్తూ ఇలా మీరు ఎలా తీర్పిస్తారు, ఇది తప్పు అని చెప్పి గుచ్చి మరీ చెప్పడం జరిగింది. చెప్పి ఆ యాక్ట్ని ఆపడం జరిగింది. ఏదైతే ముందుటింటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ యాక్ట్ వచ్చింది, 2004 యాక్టు, మద్రసా యాక్టు, ఆ యాక్ట్ ప్రకారంగానే ఎట్లయితే జరుగుతుందో అట్లాగే జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. దాని తాలూకు దస్తావేజులు కానీ, మీరు ఏ విధంగా దీన్ని రద్దు చేసినారని స్టేట్మెంట్లు కానీ మొత్తం సమర్పించాలని చెప్పి జూన్ నెలకు గాను ఇది వాయిదా వేయడం జరిగింది. ఇది మైనారిటీ సోదరులకి గొప్ప విశేషం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలా ఈ గవర్నమెంట్ స్టాండ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, పోలరైజేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే వాళ్ళు రెచ్చిపోతారు, ఎలా చేస్తే మనం రెచ్చగొట్టచ్చు అనే విధానంలోనే పోతూ ఉంటాయి. మీరు బాగా ఆలోచన చేసి ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్పని మీరు ప్రేమగా దాన్ని స్వీకరించి సరేలే అని చెప్పి వెళ్ళిపోయినట్టయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు.
మనం గనక రెచ్చిపోయి ఎదురుగా పోయినట్టయితే అది ఒక గలాటకు దారి చేస్తుంది, పోలరైజేషన్కి ఒక వైపు తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు బాగా గమనించాలి. మీరు వ్యతిరేకించండి. ఎలా? పెన్ను ద్వారా కానీ, మీ మాట ద్వారా కానీ, మీ వాయిస్ ద్వారా కానీ చెప్పండి. చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అదే రోడ్లపైకి వచ్చేసినట్టయితే ఆ వ్యతిరేకత తెలియజేసే దాంట్లో చిన్నపాటి పొరపాట్లైనా కూడా అది మొత్తం మన సమాజానికే మచ్చ తెస్తుంది. చాలామంది వ్యక్తులు కొంతమంది దీని గురించి వీడియోస్ కూడా చేసినారు. నేను కూడా అప్పుడే ఒక వీడియో అనేది చేయడం జరిగింది. చేసినా కూడా నేను కొంత ఆలోచన చేసుకొని మళ్ళా చేద్దామని చెప్పి ఆగడం జరిగింది. ఆగి ఇప్పుడైతే ఏప్రిల్ 7వ తేదీన సుప్రీంకోర్టు దీన్ని లైవ్లో కూడా తీసుకొని రాలేదు. లైవ్ తీసుకొచ్చింటే ఇంకా బాగుండేది, కానీ వాళ్ళు దీన్ని లైవ్ తీసుకొని రాలేదు. మనకు ఎలక్టరల్ బాండ్ ఏదైతే ఉందో అది లైవ్లో వచ్చింది. అంతకుముందు ఏవైతే జడ్జిమెంట్స్ వచ్చినాయో అవన్నీ లైవ్లో రావడం జరిగింది. ఈ ఒక్క కేసు మాత్రం లైవ్లో రాలేదు. కానీ జూన్కి వాయిదా వేయడం జరిగింది కదా, అప్పుడు లైవ్లో ఏమన్నా వస్తుందేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు అధైర్యపడాల్సిన అవసరం అయితే లేదు. మనకు సుప్రీంకోర్టు అనేది ఉంది, మనకు న్యాయం అనేది చేస్తుంది. దానిపైన నమ్మకం పెట్టి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.